భారతదేశ గ్రామీణ ఉపాధి వ్యవస్థలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. 2005 నుంచి మనకు తెలిసిన ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో 2025 నుంచి వీబీ గ్రామ్జీ అనే కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. అయితే అసలు ఏంటీ మార్పు? కేవలం పేరు మారిందా, లేక దీని వెనక గ్రామీణ కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే పెద్ద విషయాలేమైనా ఉన్నాయా? పదండి, వివరంగా చూద్దాం. ఇది కేవలం పాత చట్టానికి కొత్త రంగు వేయడం కాదు. దీని వెనుక ప్రభుత్వం గ్రామీణ ఉపాధిని చూసే విధానంలోనే ఒక ప్రాథమికమైన మార్పుంది. ఆ మార్పు ఏంటో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ మార్పు మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదిగో ఇదే. ఇంతకుముందు ఉపాధి అనేది చట్టప్రకారం ప్రతి కార్మికుడికి ఉన్న హక్కు. కాని ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఒక కార్యక్రమంగా మారిపోతుంది. ఈ ఒక్క తేడాలోనే అంతా ఉంది. సరే, ఈ మార్పు వల్ల ఏమేం జరగబోతున్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఓ 6 కీలకమైన అంశాలని చూద్దాం. చట్టం స్వభావం నుంచి మొదలుపెట్టి డబ్బుల వరకు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొట్టమొదటగా ఈ చట్టం స్వరూపంలోనే వచ్చిన అతిపెద్ద మార్పుని చూద్దాం. ఒక హక్కు కాస్త కొన్ని షరతులతో కూడిన ఓ కార్యక్రమంగా ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందున్న ఎంజీఎన్ఆర్ఈఏలో ఎలా ఉండేదంటే, అధికారం కార్మికుడి చేతిలో ఉండేది. వాళ్లు వెళ్ళి నాకు పని కావాలి అని అడిగితే చాలు, ప్రభుత్వం పనిచ్చి తీరాల్సిందే. అది వాళ్ల చట్టబద్ధమైన హక్కు అనమాట. కానీ ఈ కొత్త వీబీ గ్రామ్ చట్టంలో సీన్ మొత్తం రివర్స్. ఇప్పుడు పని దొరకడం అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఎంత నిధులు కేటాయిస్తే, వాళ్ల ప్రాధాన్యతలేంటో వాటిని బట్టే పనుంటుందన్నమాట. అంతేగాని కార్మికుడు అడిగాడు కదా అని కాదు. సరే, హక్కు కాస్త కార్యక్రమంగా మారింది అంటున్నాం గదా. మరి దీనివల్ల పని దినాల మీద ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం. పాత ఎంజీఎన్ఆర్ఈజేయ చట్టంలో ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా సంవత్సరానికి కనీసం 100 రోజుల పని దొరుకుతుందని గ్యారంటీ ఉండేది. అదొక భరోసా అన్నమాట. వ్యవసాయ పనులు లేని టైంలో కూడా ఆదాయం వస్తుందన్న నమ్మకం. ఇప్పుడు కొత్త చట్టంలో ఈ సంఖ్య 125కి పెరిగింది. వావ్, బావుంది కదా అనుకుంటున్నారా? అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇది గ్యారంటీ కాదు, జస్ట్ ఒక అప్పర్ లిమిట్, అంటే గరిష్ట పరిమితి. కేంద్రం నిధులు ఇస్తే అంతా కుదిరితే 125 రోజుల వరకు ఇవ్వొచ్చు, అంతే. హామీ అయితే కాదు. మరో ముఖ్యమైన మార్పు నిర్ణయాధికారంలో. అసలు ఏ పనులు చెయ్యాలో ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు చూద్దాం. పాత ఎంజీఎన్ఆర్ఈజీఏలో ప్లానింగ్ అంతా బాటమప్ పద్ధతిలో జరిగేది. అంటే కింది స్థాయి నుంచి పైకి. గ్రామసభలో ప్రజలే కూర్చుని మా ఊరికి ఈ చెరువు కావాలి, ఈ రోడ్డు కావాలి అని నిర్ణయించుకునేవాళ్లు. వాళ్ల అవసరాలే ప్రయారిటీ. కాని ఇప్పుడు ఈ వీబీజీఆర్ఎంజీలో ప్లానింగ్ అంతా టాప్ డౌన్, అంటే పైనుంచి కిందికి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏవి ప్రాధాన్యతలో నిర్ణయిస్తుంది, ఆ పనులనే గ్రామాల్లో చెయ్యాలి. ఇంకా గ్రామ పంచాయతీల పాత్ర ఏంటంటే జస్ట్ ఆ పనుల్ని అమలు చేయడం మాత్రమే. ఇక 4వ అంశం టెక్నాలజీ, పారదర్శకత. ఈ కొత్త వ్యవస్థలో టెక్నాలజీ పాత్రేంటి? దానివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా చూద్దాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ఈ టెక్నాలజీ వాడకమనేది పనుల్ని సులభతరం చేయడానికా, లేక కార్మికుల్ని మరింత నియంత్రించడానికా? ఈ రెండిన్ని పోల్చి చూస్తే కొన్ని విషయాలర్థమవుతాయి. చూడండి, ఎంజీఎన్ఆర్జీఏలో పబ్లిక్ డేటా యాక్సెస్ అనేది ఒక హక్కులా ఉండేది. అంటే ఎవరు ఎంత పనిచేశారు, ఎంత డబ్బు వచ్చింది, ఈ వివరాలన్నీ బహిరంగంగా అందుబాటులో ఉంచాలి. కాని కొత్త చట్టంలో అలాంటి స్పష్టమైన నిబంధన లేదు. అలాగే ఆఫ్లైన్ పద్ధతులకి కూడా పాత చట్టంలో అవకాశం ఉండేది. ఇప్పుడంతా డిజిటల్మయం. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు మరో కీలకమైన అంశం డబ్బు. ఈ పథకానికయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త చట్టంలో ఫైనాన్షియల్ మోడల్ ఎలా ఉందంటే, నిర్ణయాలన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కాని ఖర్చులో ఎక్కువ భాగం రాష్ట్రాలు భరించాలి. అంటే అధికారం కేంద్రం దగ్గర, భారం రాష్ట్రాల మీద అన్నమాట. ఈ భారం ఎంతలా ఉండొచ్చో ఓ అంచనా చూస్తే కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదే సంవత్సరానికి అదనంగా దాదాపు 3000 కోట్ల రూపాయల భారం పడొచ్చని అంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం కదా. మరి ఫైనల్గా ఈ మార్పుల సారాంశం ఏంటి?
ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. మొత్తంగా చూస్తే ఈ మార్పుల్లో 4 ముఖ్యమైన అంశాలున్నాయి. 1. పని హక్కు అనేది పోయి షరతులతో కూడిన ఓ కార్యక్రమంగా మారింది. 2. నిర్ణయాధికారం గ్రామస్థాయి నుంచి కేంద్రస్థాయికి వెళ్ళిపోయింది. 3. ఆర్థిక భారం రాష్ట్రాల మీద ఎక్కువ పడుతోంది. ఇక 4. జవాబుదారీతనం. ఇది కూడా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇలాంటి రక్షణలు కాగితం మీద ఉన్నా ఆ డబ్బులు చెల్లించాల్సిన బాధ్యతను పూర్తిగా రాష్ట్రాల మీదకే నెట్టేశారు. ఇది ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకి మరింత కష్టంగా మారొచ్చు. ఈ మార్పులన్నీ చూసిన తర్వాత మన ముందు ఒక్కటే పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. ఒకవేళ ఈ కొత్త వ్యవస్థలో ఒక కార్మికుడికి అన్యాయం జరిగితే, పని దొరకపోతే అంతిమంగా ఎవరు బాధ్యులు? కేంద్రమా, రాష్ట్రమా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. దీని గురించే మనం ఆలోచించాల్సి ఉంది.